పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 4వ కీర్తన 3వ వాక్యాన్ని మనము చదువుకుందాం. 3వ వాక్యం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, తన భక్తులను ఆయనే తన కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటు ఎవరి మీద ఉంటుందో వారిని దేవుడు తోడై ఉండి ప్రతి విషయంలో బలపరిచి స్థిరపరచువాడై ఉన్నాడు. దేవుని ఏర్పాట్లు లేకుండా ఎవరు కూడా ప్రభువు వెంట నడవలేరు. ప్రభువుని అనుసరిస్తున్నాము అంటే దేవుని యొక్క అత్యున్నతమైన ఏర్పాటు మన మీద ఉన్నది అని మనము మర్చిపోకూడదు. ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఒక ఉద్యోగానికి దేవుడు ఈ లోకం పరంగా ఒక ఉద్యోగానికి మనిషికి ఏ విధంగా సెలక్షన్ పెట్టి దాంట్లో అన్ని క్వాలిఫికేషన్స్ చూసి ఏ విధంగా ఆ వ్యక్తి దానికి తగినవాడు అని లోకం ఏర్పాటు చేసుకుంటుందో, దేవుడు కూడా ఏంటంటే మనలో ఎటువంటి మంచి, ఎటువంటి పరిశుద్ధత లేని సమయంలో తన కృప ద్వారా మనలను ప్రత్యేకపరిచి ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని చిత్తంలో మరి నేను ఏర్పరచబడ్డాను అనంటే మనము ఈ లోకంలో చాలా విశేషమైన వాళ్ళము, ప్రత్యేకమైన వాళ్ళమని కాదు, కానీ మనం విశేషమైన వారు. ఎలా అంటే ఏ మనిషి కూడా అంటే అందరినీ ఎన్నుకొన్నటువంటి ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకొనడమే నువ్వు విశేషమైన వానిగా గుర్తింపు నీకు ఇస్తుంది. ఈ లోకపు ఏర్పాట్లు కొంతకాలం వరకు ఉంటాయి. మన ఉద్యోగాలు కావచ్చు, మన ఇంకేదన్నా కార్యాలు కావచ్చు. ఈ లోకంలో ప్రతిదానికి ఒక టైం పీరియడ్ అని ఉంటుంది. దేవుని ఏర్పాటులో ఒక వ్యక్తి ఎన్నిక కాబడ్డాడు అంటే అది టైమ్లెస్, అన్లిమిటెడ్. దానికి ఒక టైం పీరియడ్ అనేది ఉండదు, ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. దేవుని ఏర్పాటులో ఒక వ్యక్తి ఎన్నిక కాబట్టి ఆ విధంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను ఎన్నుకోవడమే నీ జీవితంలో అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం. దానిని ఎప్పుడు కూడా డబ్బుతో కొలవలేం, హోదాతో కొలవలేం, ఇక లోక సంబంధమైన దేనితో కూడా దేవుని ఏర్పాటును పోల్చలేము. ఎందుకంటే వాటన్నిటికీ మించినది దేవుడు ఒక వ్యక్తి మీద కలిగినటువంటి ప్రణాళిక అని చెప్పాలి. ఏర్పరచుకోవడం అంటే ఏంటంటే దేవుని ప్రణాళికలో దేవుడు నిన్ను నిలబెట్టుకోవడం. హల్లెలూయా. ఈ దినము దేవుని ప్రణాళికలో మనము ఏర్పరచబడినాము అనే సత్యము మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దానికి తగిన విధంగా మనము మన జీవితాన్ని నిర్మించుకుంటాం. చూడండి, ఉదాహరణకు ఒక అతను మిలిటరీలో ఎన్నిక కాబడ్డాడు అనుకోండి. ఒక ఆర్మీకి అతను ఉద్యోగానికి ఎన్నిక కాబడ్డాడు. ఎన్నిక కాబడితే అతను ఏ విధమైన సిద్ధపాటు లేకుండా, ఏ విధమైన ఫిట్నెస్ తెచ్చుకోకుండా ఊరికి సామాన్యంగా బయట తిరుగుతుంటాడా? దానికి తగిన విధంగా తను తాను సిద్ధపరచుకుంటాడు. ప్రతి విషయంలో కూడా అదే పద్ధతిని ఫాలో చేస్తాడు. మరి దేవుని ఏర్పాటులో ఉన్న మనం దానికి తగిన విధంగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని దానికి తగిన విధంగా మరి నువ్వు సిద్ధపడుతున్నావా? నీ సిద్ధపాటు ఎలా ఉంది? దేవుడు దేనికోసం ఎన్నుకున్నాడు? చూడండి,
రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, రెండవ అధ్యాయం 13వ వచనం మనం చదువుదాం. 2:13. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులై ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ప్రభువు వల్ల ప్రేమించబడ్డామంట మనం. దేవుని ఏర్పాటు మనలో ఎలా ప్రారంభించబడుతుందంటే, దేవుడు మనల్ని ప్రేమించడంతో ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. చూడండి, లోక సంబంధంగా ఒకరి ప్రేమను మనం పొందుకోవాలంటే ఎంతో ప్రయాసపడతాం. ఎంతో ప్రయాసపడినా ఆ ప్రేమ చివరి వరకు నిలుస్తుంది అనేటువంటి గ్యారంటీ ఉండదు. ఆ ప్రేమ ఎప్పుడో తుస్సని చినిగిపోయినటువంటి మరి పేపర్ వలె అది చినిగిపోతుంటది. ఎందుకంటే మనిషిలో ప్రేమ కనబడిన దినాల్లో మనం ఉన్నాం. ప్రేమ అంతరించిపోద్దంట. మనుషుడు ప్రేమ అంతరించిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఎటువంటిదంట? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాడు అనంటే ఆ ప్రేమ అంటే లోకపరంగా ఒక సామెత ఉంటుంది, ప్రేమ గుడ్డిది అని చెప్పారు. నిజంగా దేవుడు కూడా అది లోకానికి వస్తుందో ఆ సామెత సరిపోద్దో లేదో కానీ, ఎందుకంటే ప్రేమ గుడ్డిదని లోకపరంగా అంటారు. కానీ మనుష్యుడు ఒక మనిషిని ప్రేమిస్తున్నా కూడా అతనిలో తప్పులన్నీ వేలెత్తి చూపించే స్పష్టమైన చూపు కలిగి ఉంటాడు. ఒక వ్యక్తిని చూస్తున్నాడంటే ఆ వ్యక్తిలో ఏమేం తప్పులు ఉన్నాయి, ఆ తప్పులను ఎత్తి చూపించడానికి, వారిని ఇంకా బాధ పెట్టడానికి ఆ ప్రేమను ఉపయోగించుకుంటారు. కానీ ఈ మాట నిజంగా దేవునికి సరిపోద్ది. ఎందుకంటే ఆయన అంటాడు, నీ దోషములు నీ అపరాధములు నేను నా చిత్త ప్రకారంగా తుడిచివేసి ఇక నేను జ్ఞాపకం చేసుకొని అంటాడు. మనం ఎన్నో దేవునికి విరోధంగా మరి క్రియలు చేసిన మనం పరిశుద్ధంగా ఉన్నామని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, లెక్కలేనన్ని దేవునికి విరోధమైన క్రియలు ఉన్నాయి. కానీ దేవుడంట ఆయన ప్రేమను బట్టి తన రక్తంతో మనల్ని కడిగి ఇక నేను జ్ఞాపకం చేసుకోను నువ్వు చేసిన తప్పిదాలంట. అంటే చూడండి, నిజంగా ప్రేమ గుడ్డిది అనడానికి ఈ మాట అంటే కరెక్ట్. ఆ మాట దేవునికి సరిపోద్ది. ఎందుకంటే ఆయన ఆయన మన పాపాలను మరి కడిగి వేసి ఇక వాటిని జ్ఞాపకం చేసుకోడంట, వాటిని ఆయన ఆలోచించాడంట. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. కాబట్టి ప్రభువు వల్ల ప్రేమించబడిన సహోదరులారా, ఆయన ప్రభువు మనల్ని ప్రేమించి తన రక్తంతో కడిగి ఆయన ఏం చేస్తున్నాడు? ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించాడంట. ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు చేసే పని ఏంటంటే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే మనకు పరిశుద్ధాత్మతో సహవాసం చాలా ముఖ్యం. పరిశుద్ధాత్మ మనలో ఉంది అంటే ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనలో ఉంటూ మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. మనము ఏ విధంగా ఇంకా పరిశుద్ధమైన జీవితం జీవించాలి, పరిశుద్ధమైన క్రియలు మనం చేయాలా, దేవుని సంతోషపెట్టే విధంగా ఎలా జీవించాలంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతూ ఉంటాడు. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయము మరి 7-8 వచనాలు మనం చదివితే ఇక్కడ ప్రభు అయిన యేసు చెప్తాడు, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళనెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినెడల నేను ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి
పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయును. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆయన యేసయ్య చెప్తున్నాడు, నేను పరలోకానికి వెళ్ళడం వలన మీకు మేలు. ఎందుకని? ఎప్పుడు మీతో ఉండడానికి పరిశుద్ధాత్మ అనేటువంటి ఆదరణకర్తను నేను మీ దగ్గర పంపిస్తాను. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే పాపమును గూర్చి నీకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మతో నిజంగా నింపబడి ఆత్మానుసారంగా జీవించే వ్యక్తికి పరిశుద్ధాత్మ ప్రతి చిన్న విషయంలో చెక్ చేస్తుంది. ఒక చిన్న చూడండి, కొంతమంది చాలా సులువుగా అబద్ధాలు చెప్తారు. చాలా సులువుగా ప్రతి చిన్న దానికి అబద్ధం చెప్తారు. ఎందుకని? అబద్ధం చెప్పడం దేవునికి అయిష్టమైనదని తెలియదా? తెలిసే అబద్ధాలు చెప్తారు. ఏమి ఈరోజు ఆలస్యంగా వచ్చినావు అని చెప్పంటే దానికి ఒక కారణం చెప్తారు. అది అది కారణమే కాదు. ఏమి ఇన్ని రోజులు మనం కలుసుకోలేదంటే దానికి ఇంకొక అబద్ధం చెప్తారు. అంటే అది అలవాటు అయిపోయింది అనమాట అబద్ధాలు చెప్పడం. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నీ నోట్లో అబద్ధాన్ని పలకనీయదు, ఏ తప్పు పని చేయలేదు, పాపము అని మనకు తెలియజేస్తుందంట. నువ్వు ఏ చిన్న పని చేస్తున్నా నీలో ఉన్న ఆత్మ, ఇదిగో ఇది పాపం, ఈ పని నువ్వు చేయకూడదు, ఈ పని నువ్వు చేయకూడదు అంటూ పరిశుద్ధాత్మ మనల్ని సరిచేస్తుంది. అలాగే నీతి గురించి చెప్తుందంట. అంటే ఎలా నువ్వు దేవుని బిడ్డలా జీవించాలి, నీతి కలిగి నువ్వు ఎలా జీవించాలి అంటూ ప్రతి నిత్యము మనల్ని నీతి మార్గములో నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఏ మనిషి కూడా తనకు తానుగా నీతి మార్గంలో నడవడు. మనిషి అనుకుంటాడు నేను నీతిమంతుణ్ణి అని విర్రవీగుతుంటాడు. కానీ ఎప్పుడు కూడా మనిషి తనకు తానుగా నీతిమంతుడు కాలేడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము, యేసు రక్తం మనకే మనం నీతిమంతులుగా చేయగలం. కాబట్టి నీతిలో జీవించడం మనకు నేర్పిస్తాడు. అలాగే తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకొని చేస్తాడు. అంటే ఏంటి? నువ్వు గనుక పరిశుద్ధంగా జీవించకపోతే ఒకరోజు తీర్పు అనేది ఉంటుంది, జాగ్రత్త, దానికి తగినటువంటి తీర్పు నువ్వు పొందుకుంటావు అంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట, ఎప్పటికప్పుడు చెప్తున్నప్పుడు దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మకు లోబడేవాళ్ళు తమను తాము సరి చేసుకుంటుంటారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంట, పరిశుద్ధపరుస్తుందంట. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధపరిచి మరి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13 చెప్పినట్లు ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. హల్లెలూయా. కాబట్టి ఏది సత్యము అనేది మనము జాగ్రత్తగా గ్రహించి తెలుసుకొని యేసే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే నన్ను రక్షించుటకు తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించి తన రక్తంతో నన్ను కడిగాడనే సత్యాన్ని నమ్మి రక్షణ పొందుకుంటున్నారంట. హల్లెలూయా. నమ్మి రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి అట్టి రక్షణ దేవుని ద్వారా ప్రేమ పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతూ సత్యమును నమ్మి రక్షణ పొందుటకు దేవుడు ఏం చేశాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యెహోవా తన భక్తుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. కానీ నేను దేవుని నమ్ముకున్నాను, యేసయ్య దగ్గరకు వచ్చానంటే అది పచ్చి అబద్ధం. ఒకరోజు యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మనుషుల కోసం యేసయ్యను వదిలిపెడతావు, పరిస్థితుల కోసం యేసయ్యను వదిలిపెడతావు. ఏదో ఒక విషయంలో దేవునికి దూరం అయిపోతాం. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కదలక స్థిరంగా నిలిచే సియోను కొండలా ఉంటారంట. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాడో, ఎక్కడ విశ్వాసములో బలపరిచాడో, ఎక్కడ నీ జీవితాన్ని నిర్మించాడో అదే స్థలములో అంటుకట్టబడి పాలిస్తూ ఉంటావు. హల్లెలూయా. అట్టి ఏర్పాటు ఎవరిస్తారు? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను నిలబెట్టుకుంటాడు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా
ఏర్పరచబడిన వాళ్ళు ఏమవుతారంట? ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు? వారికి రక్షణ ఇవ్వడమే కాదు, వారిని ఏం చేస్తాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదాం. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు రక్షణ ఇవ్వడమే కాదు, అన్ని విషయాల్లో నువ్వు ఫలించడానికి దేవుణ్ణి ఎన్నుకున్నాడు. ప్రతి విషయంలో. హల్లెలూయా. నువ్వు శారీరకంగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి, మరి ఆత్మనందు ఫలించాలి, నీలో పరిపూర్ణ ఫలింపు అనేది ఉండాలి. సంపూర్ణమైనటువంటి ఫలింపులో నువ్వు ఎదిగేందుకు, నీవు మంచి ఫలాలు ఫలించేందుకు, మరి ఆత్మ ఫలాలైనటువంటి మంచి ఫలాలు నువ్వు ఫలించేందుకు దేవుడు నేను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుతో ఎవరైతే అంటుకట్టబడతారో, మరి గలతీ 5:22 వచనంలో చెప్పినట్లు వాళ్ళు ప్రేమ అనే ఫలాన్ని ఫలిస్తారు. ద్వేషం అనే ఫలం ఫలించదు వాళ్ళు నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. ఈ దినం నీలో స్వచ్ఛమైన దేవుని ప్రేమ ఫలిస్తుందా? స్వచ్ఛమైన ప్రేమ మనలో ఫలిస్తున్నప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనం మోసం చేయం, మనం ఇతరులను బాధ పెట్టం, మరి దేవుడు ద్వారా ఏర్పరచబడిన వారముగా దేవుని సన్నిధిలో మనం ఫలిస్తూ ఉంటాం. అట్టి ప్రేమ లోబడుతుందంట. మరి ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలిస్తాం, సంతోషం అనే ఫలాన్ని ఫలిస్తాం. అన్ని సమయాల్లో కొంతమంది చూడండి, ఎప్పుడు కూడా దిగులు మోకాలు వేసుకునే ఉంటారు. నిజమైన సంతోషం అనేది ఉండదు. దేవుల్లో సంతోషించడం కూడా అది ఏంటంటే ఒక ఆచారబద్ధంగా వాళ్ళ మొఖాలు ఆ సమయంలో నవ్వు మొహం తీసుకొస్తారు. ఆ తర్వాత లోపల ఉంటుంది వాళ్ళకి అంత సంతోషం లేనటువంటి వేదన. కాబట్టి చూడండి, దేవునిలో ఉంటే అంట మనము సంతోషిస్తాం. నిజమైన సంతోషం వారిలో ఉండదు. నిజమైన సంతోషము ₹1,00,00,000 ఇచ్చినా కూడా మనం సంపాదించలేం. దేవుడే ఆ సంతోషాన్ని మన హృదయాల్లో పుట్టిస్తాడంట. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి అట్టి ఆనందము, ఇవన్నీ కూడా ఫలాలు. సంతోషం, దాంతోపాటు ఏమవుద్ది? సమాధానం. చూడండి, ఈ సంతోషము గురించి ఒక మంచి మాట కీర్తనలు 4వ కీర్తన 7వ వచనంలో రాయబడి ఉంటుంది. నేను వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఆ మాట చదువుతున్నాను. ఇక్కడ 7వ వాక్యం ఏం చెప్తుంది తెలిసిన? వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. హల్లెలూయా. చూడండి, సంతోషం కలగడానికి మానవుడు ఏమనుకుంటాడంటే ధాన్యము, ద్రాక్షరసం అంటే ఏంటంటే భూ సంబంధంగా మనం బాగా డబ్బు సంపాదించుకోను, లేకపోతే బాగా బాగా ఎల్లప్పుడూ తిండి తింటూ సంతోషంగా కడుపు నిండుగా తినడం, ఇది సంతోషం అని, అటువంటి సంతోషం వెతుకుతారంట. ఆ ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం ఏమి లేకపోయినా కూడా దేవుడు హృదయంలో పుట్టిస్తాడు. ఇది దేవుడికే సంతోషం. హల్లెలూయా. ఈ సంతోషము మనము కడుపు నిండుగా తింటే వచ్చే సంతోషం కాదు, ప్రభువులో ఆనందిస్తే వచ్చే సంతోషం, ప్రభువులో ఫలిస్తే వచ్చే సంతోషం. ఇది లోకపరంగా మనం ఏదో డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చే సంతోషాలు కాదు, ఇది ఆత్మఫలం. హల్లెలూయా. కాబట్టి ఆ నిజమైన సంతోషం దేవుడు మనకి ఇస్తాడు. సమాధానాన్ని ఇస్తాడంట. ఆత్మఫలంలో 3వది ఏంటి? సమాధానం. ఆ గొప్ప నెమ్మది హృదయాల్లో ఉంటుంది. దేవుని బిడ్డలకి కలవరాలు ఉండవు, అనవసరమైనటువంటి మరి ఆలోచనలు వాళ్ళని ఇబ్బంది పరచం, ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు. హల్లెలూయా. మరి అట్టి ఫలాన్ని దేవుడే ఫలింపజేస్తాడు. దీర్ఘశాంతము వారిలో ఉంటుందంట. అనవసరమైన కోపాలు, తగులు, గొడవలు ఉండవు. చూడండి,
కొన్ని కొన్ని ఇళ్లల్లో మనం గమనించినట్లయితే మనుషులు వచ్చినప్పుడు వెంటనే సైలెంట్ అయిపోయి ఏ గొడవ లేకుండా సంతోషమైన మొహంతో బాగున్నారా, మేము మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నాం. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి బయటికి పోగానే ఆ ఇల్లు ఒక నరకంలా తయారై ఉంటుంది. ఇంటి నిండా గొడవలే. ఎందుకని? అక్కడ ఆత్మ ఫలించడం, ఆత్మ ఫలాలు ఫలించడం లేదు. దేవుని ఏర్పాటులో నువ్వు ఉంటే నీలో దీర్ఘశాంతం ఉంటది. అలాగే దయాలుత్వం, దయ కలిగిన వారిగా ఎప్పుడు ఇతరులకు మేలు చేయాలనే వారిగానే ఉంటారు, కానీ ఇతరులకు కీడు చేయాల. కొంతమంది మేలు చేయడంలో కూడా ఏదో ఒక స్వార్థాన్ని చూపిస్తుంటారు, అవసరాన్ని బట్టి మేలు చేస్తుంటారు. అది కాదు. నీ నీకు ఏదో అవసరం ఉంది అని ఒకరికి మేలు చేయకూడదు. నీ అవసరత లేకపోయినా, నువ్వు నష్టపోయినా ఇతరులకి చేసే సహాయమే దయాలుత్వం. నువ్వు నష్టపోతూ ఇతరులకు మేలు చేయడం. యేసు ప్రభు ప్రాణం కోల్పోతూ మనల్ని రక్షించాడంట. అది దయాలుత్వం. సహాయం చేయడంలో కూడా స్వార్థం అనేది ఈ లోకంలో మనుషుల దగ్గర ఉంటుంది, మనం చూస్తాం. అటువంటి సహాయము, అటువంటి ఫలము దేవుని ఫలం కాదు, అది లోకపరమైంది. అవసరాన్ని బట్టి సహాయం చేయడం, మంచితనం అనేటువంటి ఫలం కూడా దేవుడు మన ద్వారా ఫలింపచేస్తాడండి. ఏ విషయంలో ఉన్నా కూడా మనం మంచివారిగానే ఉంటాం, మనలో చెడు అనేది కనపడదు. విశ్వాసము కలిగి ఉంటాం, దేవుని యందు విశ్వాసము, అలాగే మనల్ని నమ్ముకున్న వారికి మనం మేలు చేయాలనే విశ్వాసం, అలాగే సాత్వికమైన మనస్సు, ఎప్పుడు కూడా సాత్వికంతో మాట్లాడటం, ఎప్పుడు కూడా వెంటనే కోపపడక సాఫ్ట్ నేచర్ కలిగి ఉండడం, అలాగే ఆశా నిగ్రహం. ఏది కంటికి కనపడితే దాన్ని ఆశించి వెళ్ళిపోవడం కాదు. మనని దేవుడు ఎక్కడ నిలబెట్టాడు, ఎటువంటి రక్షణ నీకు అనుగ్రహించాడు, ఎటువంటి మార్గంలో నడవమన్నాడు, ఆ మార్గంలోనే కంట్రోల్ కలిగి మనం జీవించడం. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు అట్టి ఫలాలు ఫలించడానికి నిన్ను ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. అట్టి ఫలాలు మనం ఫలించినందువల్ల ఏమవుతుంది? యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదాం. 19, యోహాను 15:19. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతని లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. హల్లెలూయా. ఇటువంటి మంచి ఫలాలు ఫలించామనుకోండి, లోకం మనల్ని ప్రేమించదు. అర్థమవుతుందా? ఇటు ఫలాలు ఫలిస్తే అందరూ మనల్ని ప్రేమిస్తారేమో, అందుకని మనం ఇటు ఫలాలు ఫలించాలి అని అనుకోవద్దండి. ఎప్పుడైతే మనము దేవుని చిత్తానుసారమైనటువంటి ఏర్పాటులో, దేవుని ఫలింపులో మనం ఉంటామో, దానికి మొట్టమొదటి సూచన ఏంటంటే లోక సంబంధులు మనల్ని ద్వేషించడం. ఎందుకంటే వారిలో ఇటువంటి ఫలాలు ఉండవు కాబట్టి వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. మనకు విరోధులు పెరుగుతారు. మనకు విరోధులు పెరుగుతున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని చిత్తంలో నడుస్తున్నాను, నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను కాబట్టి ఈ లోకము నన్ను ద్వేషిస్తుంది. ఎందుకంటే మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహిస్తుందంట. మిగతా లోకానుసారులాగా మనం కూడా ఉంటూ లోకానుసారమైన ప్రవర్తనలు మనలో ఉన్నాయనుకోండి, లోకం మనల్ని ప్రేమిస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, లోక స్నేహము దేవునితో వైరం. లోకంతో స్నేహం చేయడం, అడ్జస్ట్ అయిపోవడము, లోకంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకంతో స్నేహం చేస్తారో వాడు దేవునికి ఆటోమేటిక్గా శత్రువు అయిపోయి ఉంటాడు. అంతే. మనకు తెలియకుండా మనం లోకం వెంట బరిగిస్తున్నామంటే మనం దేవునికి శత్రువులైపోయినాం. దేవునికి శత్రువులైపోయామని ఎప్పుడు తెలుస్తుంది తెలిసిన? ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం చూసారా,
అప్పుడు తీర్పు దగ్గర మనం దేవునికి దూరం అయిపోయామని చెప్పి అనేది తెలుస్తుంది. అప్పటి వరకు లోకం మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది. లోకం మనల్ని చాలా ఇష్టంగా మంచిగా దగ్గర చేర్చుకుంటుంటారు. కానీ దేవుని చిత్తంలో నడిచేవాడు, వాడికి లోకం మొత్తం శత్రువు అవుతుంది. అట్టని చెప్పి జీవితకాలము లోకం మనకు శత్రువుగా ఉండదు. కానీ లోకము మనల్ని తెలుసుకునే దినాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ దినమున లోకము మనం ఎవరము, మనం ఏం చేశాము, ఏం చేయలేదు, మనం ఇతరులకు మేలుకరంగా ఉన్నామా, ఇతరులకు మనము ఇబ్బందికరంగా జీవించామా అనేది లోకం గుర్తిస్తుంది. హల్లెలూయా. ఇది ప్రభు అయిన యేసును కూడా ఈ లోకము ఏమైంది? ద్వేషించింది. ఆయన సిలువేసింది. కానీ ఆయన మరణించిన తర్వాతే లోకం ఆయన చేసిన మేలును గుర్తించగలిగింది. ఇప్పటికి కూడా అనేక మంది యేసుని ద్వేషించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ద్వేషించే వాళ్ళు దేవుని ప్రేమను అనుభవించినప్పుడు మనకంటే స్థిరంగా వాళ్ళు దేవుళ్ళు నిలబడుతుంటారు. మనకంటే గట్టిగా దేవుని కొరకు యేసయ్య నేను ఇంత ద్వేషించినా నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు అంటూ వాళ్ళు మనకంటే స్థిరంగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు హానికరుడు, దూషకుడు, హింసకుడు, అనేక మందిని చంపాడు ఆయన. మరి ఆయన మనందరికంటే అధికంగా దేవునిలో స్థిరంగా నిలబడ్డాడు. అటువంటి వారు అనేకులు మనకి ఈ దినం కనిపిస్తుంటారు. గట్టిగా దేవుని కొరకు వైరాగ్యంగా నిలబడేవాళ్ళు. అట్టి వైరాగ్యం ఈ దినమున క్రైస్తవుల్లో కరువడిపోయింది, కనపడడం లేదు. చాలా కొద్ది మంది క్రైస్తవుల్లోనే దేవుని కొరకు వైరాగ్యంగా నిలబడేటువంటి రోషం కలిగి ఉన్నారు. చాలా మంది ఏమైపోయారు? లోకంతో అడ్జస్ట్ అయిపోయారు. అందుకే లోకం వారిని ప్రేమిస్తుంది, కానీ దేవునికి వాళ్ళు శత్రువులైపోతున్నారు. ఎలా? వాళ్ళ క్రియల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా. కానీ మనము దేవుడు ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకోవడం తెలుసుకోండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఏర్పాటును బట్టి మనము ఆత్మ ద్వారా అనుదినం పరిశుద్ధపరచబడుతున్నాం. ఆయన సత్యమైన వాక్యాన్ని, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఉన్నాం. రక్షణతో పాటి మనము ఫలిస్తూ ఉన్నాం. ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉన్నాం. రక్షణ పొందడమే కాదు, రక్షణ పొందుకున్నానికి రుజువు కనపడాలి నీలో. రుజువు నీలో కనపడినప్పుడు క్రియలు లేని విశ్వాసం మృతం అంట. ఏ క్రియ లేకుండా నేను యేసయ్య బిడ్డను, నేను చర్చికి వెళ్తాను కాబట్టి యేసయ్య బిడ్డను అంటే అంతకంటే అబద్ధం ఇంకొకటి లేదు. మనలో క్రియలు, ఆత్మ ఫలాలు మీరు ఫలించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నానంటున్నాడు. నువ్వు ఈ ఫలాలు ఫలించేందుకు రుజువేం తెలిసినా? లోకము నిన్ను ద్వేషిస్తుంది. హల్లెలూయా. లోకం నిన్ను ద్వేషిస్తుందంటే నువ్వు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి పాటలు పాడాలి. ఎందుకని? నేను మంచి ఫలాలు ఫలిస్తున్నాను, దేవుని చిత్తంలో నేను నడుస్తూ ఉన్నాను కాబట్టి ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది. హల్లెలూయా. ఒక దినం ఈ లోకము నిన్ను నిశ్చయంగా గుర్తిస్తుంది, ఘనపరుస్తుంది. ఎందుకంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడమే ఆశీర్వాదకరం అంట. లోకానుసారంగా జీవించిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరం అని దేవుని వాక్యం రాయబడలే. నీతిగా జీవించిన వాళ్ళని ఈ లోకము జీవితకాలం గుర్తుపెట్టుకుంటుంది. ఆ సమయం కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. సో అప్పటి వరకు నువ్వు దేవుని ఏర్పాటులో దేవుడిని ఎన్నుకున్నాడు, దానికి తగిన విధమైన జీవితం నేను జీవించాలని ఎరిగి అట్టి పరిశుద్ధ జీవితంలో మనం ముందుకు నడుగుదాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు, కానీ వారిలో మీరు చాలా కొద్ది మందిని సెలెక్టెడ్గా తండ్రి మీ భక్తులుగా ఏర్పాటు చేసుకుంటున్నారయ్యా. దాన్ని బట్టి నీకు వందనాలు. ఆ ఏర్పాటులో మమ్ముని మీరు ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఆ ఏర్పాట్లో మమ్మల్ని నిలబెట్టి అయ్యా నీ గొప్ప రక్షణను మాకు అనుగ్రహించి ఆత్మ ద్వారా మమ్మల్ని దినదినం పరిశుద్ధపరుస్తున్నందుకు అయ్యా నీ యొక్క వాక్యమును
నిన్ను మేము విశ్వసించడం ద్వారా ఆ రక్షణలో మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు స్తోత్రం. అలాగే తండ్రి, ఏర్పాట్లో ఉన్న మేము తండ్రి దినదినము ఆత్మ ఫలాలు ఫలించుటకు మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తున్నా మంచి ఫలాలు ఫలించే వారిగా నైనా తండ్రి నీకు సాక్షులుగా మేము జీవించేందుకు మాకు సహాయం చేయమని, అట్టి నీ మార్గంలో మేము నడుస్తూ మా గమ్యం మేము చేరుకునేందుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.